డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం సార్, మనీ మంత్ర 576వ ఎపిసోడ్, దానికన్నా ముందు 75వ ఎపిసోడ్లో దిమ్మ తిరిగిపోయే కొన్ని నిజాలు వింటే అసలు ఇలాంటి వాటిల్లో మిస్టేక్స్ చేస్తూ వెళ్ళిపోతున్నామా అని అనిపించింది. ఇలా తెలియకుండా ఆడవాళ్ళం ఒక టేబుల్ సెంటిమెంట్గా, ఏవో తాంబూలాలు సెంటిమెంట్గా, గుమ్మడికాయలు కూడా సెంటిమెంట్గా, నిమ్మకాయలు సెంటిమెంట్ వస్తూ ఉంటుంటాయి. వాటిని తీయము. వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్న విషయం ఇవి వింటుంటే అర్థమవుతుంది. ఇంకా ఎటువంటి వాటి వల్ల ఈ ఆలోచనలు కానివ్వండి, లేదంటే మా బిహేవియర్ కానివ్వండి, ఇంకా అక్కడే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది అంటారు. ఇక్కడ విచిత్రం ఏందమ్మా అంటే, మన సబ్జెక్ట్లో ఒక అఫర్మేషన్ చెప్పుకోవాలి. నేను ఈ విశ్వ సంపదనంతటికి కేంద్ర బిందువుని, వాట్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఈ యొక్క అనంతమైన సంపదకి నువ్వు కేంద్ర బిందువు. అర్థమైందా? అంటే అనంతమైన సంపదకి కేంద్ర బిందువు అన్నప్పుడు ఈ అనంతమైన సంపద నేను ఆకర్షిస్తుంది. సింపుల్. ఇది ఒక వర్డ్లో నువ్వు ధనవంతుడు అయిపోతావు, ఇంకేం అవసరం లేదు. కేవలం అనడంతో పాటు దాన్ని ఫీల్ అవ్వాలి. అర్థమైందా? కారు, బంగ్లా, డబ్బు, బంగారం, ఇంకా పరపతి, ఏదైనా సరే ముందు నీ దగ్గరికి రావాలి. నువ్వు కేంద్ర బిందువు కదా, అవునా కదా? ఇప్పుడు ఇన్ని పక్కన ఇవన్నీ రోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మెయిన్ రోడ్కు తగులుతాయా లేదా? తగులుతాయి. ఖచ్చితంగా తగలకుండా పని కాదు కదా. అలాగే ఏ సంపద అయినా సరే నీకే తగలాలి. అర్థమైందా? ఈ అఫర్మేషన్ మీకు వీలైనంతసార్లు చేయండి. సకల సంపదలకు నేను కేంద్ర బిందువుని, విశ్వంలో ఉన్న సకల సంపదలకు కేంద్ర బిందువుని. దీన్ని మ్యాక్సిమం అఫర్మేషన్ చేయండి. మనం కొన్ని అఫర్మేషన్స్ ఇంతకుముందు వీడియోలో కొంచెం చెప్పుకున్నాం. దాంతోపాటు మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ మాట అనుకుంటాను. దానికి ముందు మనం ఏం చెప్పుకున్నాం, నేను నా జీవిత పనంతత్వంలో దాన్ని కంటిన్యూ చేస్తుండే. ఏ పని మొదలుపెట్టినా అది కంటిన్యూ చేస్తాను. దాంతోపాటు ఏంటంటే మన సబ్జెక్ట్లో ఏది కాదు లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఓకేనా? ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు అయిపోయిందని చెప్పద్దు, నిండు ఉందండి అని చెప్పదు. ఓకేనా? ఏం మేడం మీరు ఈ పని చేస్తారా, ఒక ఆఫర్ ఉంది అన్నాం అనుకో, నేను చదువుకోలేదు, నాతో ఎక్కడైతుంది, నేను చేయలేను, గంతగానం నాతో, ఇట్లాంటి మాటలు ప్రయత్నిస్తాను. ఓకేనా? చూస్తాను లేదా చేస్తాను. ఏవైతే వెళ్తే మనకు తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, నేర్చుకుంటాం కదా, అవునా కదా? మనకేంటంటే ముందే భయం. అయ్యో మనం వస్తామని చెప్పినాం అనుకో, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో, ఇన్సల్ట్ చేస్తారు. అక్కడ ఏమి జరిగేది అనేది ముందే మీరు ఊహిస్తారు నెగిటివ్నంతా. ఇప్పుడు ఆ నెగిటివ్ ఊహించిన తర్వాత మీ జీవితంలో నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా? నెగిటివే అవుతుంది. అంతే. అలాగే కాదు అని చెప్పకూడదు, లేదు అని చెప్పకూడదు, నేను చేయలేనని చెప్పకూడదు, ఐ కెన్ అని చెప్పాలి. ఎక్కడైనా సరే నేను ఏదైనా చేయగలను. ఇంకొక వాక్యం మనం చెప్పుకుంటాం, నేను ఏదైనా చేయగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను ఎంతైనా సంపాదించగలను. ఈ 3 మాటలు అఫర్మేషన్గా మార్చుకోండి. నేను ఏదైనా చేయగలను, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఈ 3 మాటలు చెప్పినప్పుడు మీ యొక్క ఇన్కమ్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నాకు మా ఆయనకు ఒక 30,000 వస్తాయి, నేను పలానా జాబ్ చేస్తున్నాను, 10,000, 40,000, ఇంటి రెంట్ వచ్చి 15,000, ఇక చిట్టీలు కట్టడానికి ఒక 20,000, మిగతా నెల మొత్తం సాగదీయాలి. అప్పటిదాకా సరిపోవు కాబట్టి పలానా హక్కు ఉంది కాబట్టి అక్క దగ్గర ఎప్పుడైనా వడ్డీకి డబ్బులు ఇస్తుంది, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది. ముందే ప్లాన్. ఇక్కడ ఏమన్నా నీకు పాజిటివ్ ఉందా? ఒకటన్నా ఏనాడన్నా మీ యావరేజ్కి మించి మీరు సంపాదిస్తుంటే ఫీల్ అయ్యారా? ఇప్పుడు మీ ఆయనకు 30,000 ఎందుకు అనుకుంటారు? ఆయన అనుకుంటే 50,000 కూడా సంపాదిస్తాడని చెప్పండి. లేదా 30,000 శాలరీ ఉంది, మీ బంధువులు ఎవరన్నా ఉన్నారు, ఎంత సంపాదిస్తాడు నీ మొగుడు అంటే 50,000 అని చెప్పండి, పోయేదేమో. అలా మీరు పదే చెప్పడం వల్ల అఫర్మేషన్ ఏదైతుందో అది అక్కడ ఆయన ప్రమోషన్ రావడము, లేకపోతే ఇంకేదైనా ఆఫర్ రావడము, దానివల్ల ఆయన అంత సంపాదించగలడు కదా. ఇక అంతకంటే ఏం సంపాదిస్తాడు? ఇక ఆయన చదువుకున్న చదువుకు ఇట్లాంటి పిచ్చి మాట్లాడతాడు. అంతకన్నా ఎక్కడ సంపాదిస్తాడా? ఇంతకంటే సంపాదించలేడు అని మీరేం దాన్ని అఫర్మేషన్ చేసిన తర్వాత పాపం ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంతకంటే ఎక్కువ సంపాదించలేడు. అంటే మీకు తెలియకుండానే అది మామూలు మాటగానే అంటున్నారు, కానీ అది నెగిటివ్ అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఎక్కడ కూడా మీరు ఏ విషయంలో కూడా, పిల్లల విషయంలో ఎన్ని మార్కులు వచ్చినాయి మీ వాడికి అంటే బాగానే వచ్చినాయి అని చెప్పండి. ఇంత అంత అని చెప్పండి. పర్సెంటేజ్ వచ్చింది, వీడు ఈ బి గ్రేడ్లో వచ్చాడు, ఏ గ్రేడ్ అని చెప్పండి, పోయేదేముంది. వాడు వచ్చి ఆ ప్రోగ్రెస్ అని చూస్తాడు. పక్క వాళ్ళ పిల్లాడికి కానీ కొద్ది ఎక్కువ మార్కులు వచ్చి ర్యాంక్ ఎక్కువ వస్తే అర్చికి పెట్టేసి ఏదో కొంపలు వినిపోయినట్టు, వీడే దేశాన్ని మొత్తం ఉద్ధరించినట్టు వాడిని ఎంత ఇన్సల్ట్ చేసి ఎన్ని మాటలు అంటాం మనం. ఏమైంది? చదువుకున్న వాళ్ళందరూ ధనవంతులు కాలేదా? చదువుకి డబ్బుకి ఏమైనా సంబంధం ఉందా? అట్లాంటిది ఏం లేదు కదా. ఎప్పుడు మీ పిల్లల్ని పక్క వాళ్ళతో పోల్చకండి. అర్థమైందా? వాడు చూసినా ఎంత బాగా పని చేస్తున్నాడు, వాడు చూసినా ఇంత చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడద్దు. మీ పిల్లవాడు గొప్పతనం గురించి చెప్పాడు ఎక్కడైనా సరే.
అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పడం వల్ల మీ పిల్లాడు మీ దగ్గర కాదు ఎటు వాళ్ళ దగ్గర చీప్ అయిపోతాడు. అర్థమైందా? అని అరైతురు అని పిలుస్తారు చుట్టుపక్కల వాళ్ళు గిట్ట. మీరు ఆయన గురించి గొప్ప చెప్పిన అనుకో బాబు అని పిలుస్తారు. ఎప్పుడు వాడి యొక్క స్టేటస్ని మీరు పెంచుతున్నారా తొక్కుతున్నారా? మనమేమనుకుంటున్నాం, అలా చెప్పడం వల్ల ఎటు వాళ్ళు మన మీద జాలి పడతారు, అయ్యో పాపం ఎంత బాధపడుతుంది అని అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎటువంటి జాలి పొందొద్దని మన సబ్జెక్ట్లో చెప్పుకున్నాం మనం. అర్థమైందా? సింపతి వల్ల ఏమైపోతుందంటే మనం వీక్ అయిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు మన పిల్లల గురించి కానీ ఎవరేం అడిగినా సరే వాడు బాగున్నాడు, బాగా చదువుతున్నాడు, వాడు ఫెయిల్ అయినా సరే ఏదో చదవడానికి ఎక్కడికి వెళ్ళాడు ఇవి చెప్పాలి తప్ప వాడు మన ఒక సబ్జెక్ట్ రాసిండు పోయింది ఇక పోయేదైనా పని చూసుకున్నందుకు పోయిండు ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. అర్థమైందా? మీ కుటుంబం గురించి, మీ పరిసరాల గురించి, మీ వాళ్ళ గురించి ఎక్కడ నెగిటివ్ చెప్పకండి. నెగిటివ్స్ ఉన్నా సరే కానీ చెప్పకండి. మీరు పాజిటివ్ చెప్పడం వల్ల ఆ నెగిటివ్స్ అన్ని పాజిటివ్గా మారిపోతాయి. అర్థమవుతుందా? అక్కడ లేకపోయినా సరే మీరు పదే చెప్పడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్గా మారిపోతుంది. లేదా పాజిటివ్గా చెప్పడం వల్ల మీ పిల్లాడు మైండ్ సెట్ మారిపోతారు. నేను ఫెయిల్ అయినా సరే మా అమ్మ ఇలా చెప్పింది, నాకు తక్కువ మార్కులు వచ్చినా సరే మావాడు బాగా చదువుతారని చెప్పిండు, లేదా సరే ఎట్లయినా నేను తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, మీ అట్మాస్ఫియర్ అంతా పాజిటివ్గా మారిపోయింది. అర్థమైందా? ఎక్కడ లేదు కాదు నేను చేయలేను ఈ 3 మాటలు వాడకండి ఏ విషయంలో అయినా సరే. ఓకేనా? ఎవరైనా వచ్చి డబ్బులు అడిగారు, నేను చెప్తే అయిపోయింది, నేను ఇవ్వను, నా దగ్గర లేవు అంటే నీ దగ్గర లేవు అని అంటే నువ్వు విశ్వానికి నువ్వు పేదరాలు అని తెలియజేస్తున్నావు. నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నీ వాక్కు ద్వారా నువ్వు పేదవారు అని తెలియజేస్తున్నావు. అంటే ఏదైతే మనం వాక్కు నేను అన్న తర్వాత బయటకు వస్తుందో అది విశ్వంలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, నేను పేదవారికి మార్చేస్తుంది. అర్థమైంది? కాబట్టి ఎక్కడ కూడా మీరు తక్కువ అని చెప్పకండి, మీరు డబ్బు ఉన్న వాళ్ళని చెప్పండి. వీలైనంత మటుకి ఇచ్చే స్థితికి చేరుకోండి. మీతో ఉన్నంతలోనే ఎటు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. దానివల్ల ఇవ్వడం వల్ల నేను ధనవంతున్నాను విశ్వానికి చెప్పిన వాళ్ళం అవుతాం మనం. అర్థమవుతుందా? ఇవ్వడంలో నేను ధనవంతున్నాను విశ్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు విశ్వం ఏం నమ్ముతా అంటే ఓహో వీడు ఇచ్చే స్థాయికి వెళ్ళాడంటే వీడికి ఇంకింత ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు విశ్వం నుంచి మీకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మాటల్ని ముందు మైండ్లో తీసేయండి. లేదు కాదు పోదు. అర్థమైంది? ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎప్పుడు ఉండకూడదు అనేది అర్థమవుతుంది. ఉండకూడదు. 50,000 సంపాదిస్తున్నాడు మీ ఆయన, ₹1,00,000 సంపాదిస్తున్నాడు అని చెప్పండి, ఏమైంది? ఏం కాదు. ₹1,00,000 సంపాదించే స్థాయికి ఎదుగుతాడు ఆయన. ఎప్పుడైనా అవమానపరచడం, ఒక చీర కొనివ్వు, ఒక ఎటు తీసుకెళ్ళావు, పండుగ ఉంది, ఇవన్నీ అనకండి. ఇవన్నీ మానేయండి. మీకేం కావాలి నేను గతంలో వీడియోలో చెప్పాను, వాటిని అఫర్మేషన్ చేసుకోండి. మీరు అడిగే అవసరం లేదు, ఆయనే తీసుకెళ్తాడు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు, ఎస్పెషల్లీ మా మహిళలు నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. ఒకసారి మీ క్లాస్లో అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నాం. క్లాసెస్ ఎక్కడ జరగబోతున్నాయి, వాటి వివరాలు ఏంటి? మనకి ఇప్పుడు 2024 ఉన్నాము. 4 ఫిబ్రవరి విజయవాడలో ఉంటుంది, 11 ఫిబ్రవరి హైదరాబాద్ అండి, అలాగే 25 ఫిబ్రవరి అనంతపురం, మళ్ళీ మార్చి నెలలో 3వ మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి రాజమండ్రిలో ఉంటుంది, 31 మార్చి తిరుపతిలో ఉంటుందమ్మా. ఈ విధంగా క్లాసులు హైదరాబాదే కాకుండా ఇతర ఏరియాలలో కూడా చాలా దగ్గర ఉంటుందమ్మా. బెంగళూరులో, తిరుపతిలో, వైజాగ్లో, రాజమండ్రిలో చాలా దగ్గరలో ఉంటాయి మన క్లాసులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.